అసెంబ్లీ ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ 6వ జాబితాను విడుదల చేసింది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్గా మజ్జి శ్రీనివాసరావుని నియమించారు. రాష్ట్రంలో మరో 6 శాసనసభ 4 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమిస్తూ పార్టీ అధినేత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాబలమే గీటురాయిగా సామాజిక న్యాయం పాటిస్తూ 6వ జాబితాను తయారు చేశారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా ఈసారి బీసీ వర్గానికి చెందిన మహిళా అడ్వకేట్ గూడూరు ఉమాబాలను ఎంపిక చేశారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి బీసీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గుంటూరు కుమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు సిట్టింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్పను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో మైలవరం శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా ఈసారి బీసీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు యాదవ్ను నియమించారు. గత ఎన్నికల్లో ఎమ్మికనూరు శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా ఇప్పుడు బీసీ అభ్యర్థి మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. మార్కాపురానికి ఎమ్మెల్యే అన్న రాంబాబు, గిద్దలూరుకు ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి, గంగాధర నెల్లూరుకు డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్ను నియమించారు. వీరి నియామకంతో ఇప్పటి వరకు 63 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను కొత్తగా నియమించినట్టయింది. 6వ జాబితా అభ్యర్థుల పేర్లను మంత్రి మేరుగు నాగార్జున ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప, మైలవరం సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, జీడీ నెల్లూరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు బుట్టా రేణుక. వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ప్రకటించిన శాసనసభ స్థానాల సమన్వయకర్తల్లో 21 మంది ఎస్సీలు, 3 ఎస్టీలు, 16 మంది ఓసీలకు చెందిన వారు ఉన్నారు. 16 లోక్సభ స్థానాలకు నియమించిన సమన్వయకర్తల్లో బీసీలు 9 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ఓసీలు 4 ఉన్నారు. ఈసారి వెలువరించిన జాబితాలో 5 కొత్త వారికి అవకాశం కల్పించారు సీఎం జగన్.